In 1921 on April 7th, why did Mahatma Gandhi reach to Hyderabad? His meeting conducted which place in Hyderabad? చూడండి ఒకసారి 1929 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున హైదరాబాద్కు మహాత్మా గాంధీ వచ్చాడు మొట్టమొదటిసారిగా. ఇది మనకు మెయిన్ పాయింట్ బిడ్డ. మరి ఏ సందర్భంలో వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత సమావేశం ఎక్కడ జరిగింది, ఇందులో నేను ఒక 3 క్వశ్చన్లు ఫ్రేమ్ చేశాను. నాకు మీరు ఖచ్చితంగా ఇక్కడ నాకు మీరు ఆన్సర్ చెప్పాలా చిన్న. చూడండి ఒకసారి మరి ఆన్సర్కు సాల్ట్ సత్యాగ్రహాలు వచ్చిండా అంటే ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా వివేకవర్ధని పాఠశాలలో మీటింగ్ పెట్టిండ్రా? ఖాదీ ఉద్యమ సందర్భంగా వివేకవర్ధని పాఠశాలలో మీటింగ్ పెట్టించిర్రా? మద్యపాన నిషేధం నిజాం కళాశాల ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాలిక్ ఏదైతే నిజాం కాలేజీలో వచ్చిందా? మరి సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంగాన ఇక్కడ మీరు చదువుకుంటే దాదాపు ఒక 2 గంటల కంటెంట్ ఉంది ఇక్కడ చిన్న. ఒకసారి గుర్తుపెట్టుకోండి. 1921 on April 7th, why did Mahatma Gandhi reach to Hyderabad? His meeting conducted which place in Hyderabad? ఇదైతే చూడండి సార్. 1930 బిడ ఎలిమినేషన్ చేస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. సాల్ట్ సత్యాగ్రహ ఆన్ మార్చ్ 12th, we know very well. అదైతే కాదు. మరి రెండవది ద అకేషన్ ఆఫ్ ద ఖాదీ మూవ్మెంట్ అండ్ ఆల్సో వివేకవర్ధని స్కూల్. ఖాదీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండి బిడ్డ. ఖద్దరు వస్త్రధారణ, విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వాడకం అనేటువంటి సిద్ధాంతానికి నిల్వెత్తు రూపమైపోయి మహాత్మా గాంధీ మొట్టమొదటిసారిగా నాన్ కోఆపరేషన్ ఉద్యమం అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ ప్రాంతానికి 1929వ సంవత్సరంలో ఈ ఉద్యమ సందర్భంగానే వచ్చిండు బేట. ఈ ఉద్యమ సందర్భంగానే వచ్చిండు గాంధీజీ. ఖాదీ ఉద్యమ ప్రచారం. మీరైతే ఆన్సర్ మాత్రం సెకండ్ దానికి టిక్కు పెట్టుకోండి చిన్న. మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో హైదరాబాదు ప్రాంతానికి అడుగుపెట్టి 1929లో, రెండవసారి మళ్ళీ ఎప్పుడు సార్ అంటే 1934లో హరిజన్ ఉద్యమ సందర్భంగా అని చెప్పండి చిన్న. హరిజన్ మూమెంట్ ఇక మీకు అందరు తెలుసు. నాన్ కోఆపరేషన్ అంటే 1922లో మహాత్మా గాంధీ జాతీయ స్థాయిలో ప్రారంభించినటువంటి పోరాటం పేరు ఏం పేరు? నాన్ కోఆపరేషన్. ఇది నిజాం కళాశాల కాదు బిడ్డ, మద్యపాన నిషేధం కాదు, ఇది కాదని చెప్పేసి బిడ్డ. ఆన్సర్ విల్ బి గోస్ టు ద అకేషన్ ఆఫ్ ద ఖాదీ మూమెంట్ ఇన్ వివేకవర్ధని పాఠశాల. దట్స్ ఆల్.